Hi friends, welcome to Market News. Very good evening to all. Friends, disclaimer friends, all the videos in my channel are only for educational purposes. I don't make any stock recommendations, hence I am not responsible for any of your profit or loss under any circumstances. Okay friends. HDFC Bank rose 2.2% and hit fresh record high of 1950 per share. Analysts see up to 50% upside from current market price. The bank reported better credit growth in Q4 FY25 friends. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు 2.2% అట్లా పెరిగింది ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్స్ బాగా పెరిగినాయి ఈరోజు. ఓకే, అది 2.2% పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఫ్రెష్ రికార్డ్ హై 1950 రూపాయల దగ్గర ఉంది ఇప్పుడు పర్ షేర్, ఒక షేర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ది. ఎనలిస్టులు ఏం చెప్తున్నారంటే 50% పైకి పోవచ్చు, ఇప్పుడు నుంచి పెరగవచ్చు. 1950 ఉంది కదా, ఇంకా 15% పైకి పోవచ్చు, స్టాక్ పెరగవచ్చు అని చెప్తున్నారు ఫ్రమ్ కరెంట్ ప్రైస్ నుంచి, ఇప్పుడు ఉండే మార్కెట్ ప్రైస్ నుంచి. ఓకే, ఇంకా రిజల్ట్స్ బాగుంటాయి ఫ్రెండ్స్. నిన్న వచ్చినాయి, నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో. బెటర్ క్రెడిట్ గ్రోత్ ఉంది బ్యాంక్లో, మంచి రిజల్ట్స్ వచ్చినాయి, అందుకు ఈరోజు పెరిగింది స్టాక్. ఇంకా 15% పెరగవచ్చు ఫ్యూచర్లో అంటున్నారు. ఇండియన్ రూపీ ఎక్స్టెండ్ గెయిన్స్ టు డే 5. ఇండియన్ రూపీ 5 డేస్గా పెరుగుతానే ఉంది ఫ్రెండ్స్. ఇండియన్ రూపీ డాలర్తో పోలిస్తే పెరుగుతానే ఉంది వరుసగా 5 డేస్. ఓకే, అది బెనిఫిట్, మన ఇండియాకు బెనిఫిట్. అది ఓపెన్స్ 27 పైస్ స్ట్రాంగర్ అట్ 85.11 పైస్. 85 రూపాయల 11 పైసల దగ్గర స్టార్ట్ అయింది ఈరోజు మన రూపీ. ఓకే, తగ్గింది, 27 పైస్ తగ్గింది. మన ప్రైస్ పెరిగింది, డాలర్ వాల్యూ తగ్గింది, మన ఇండియన్ రూపీ పెరిగింది. ఓకే, స్ట్రాంగ్ అయింది, 27 పైస్ స్ట్రాంగర్. మన ఇండియా బలపడింది, రూపాయి వాల్యూ ఈరోజు 85.11 ఉంది ఇప్పుడు ఈ రోజుకి. ఒక డాలర్ 85 రూపాయల 11 పైసలు. ఓకే, వరుసగా 5 రోజులు పెరిగింది. సెల్ యుఎస్ అండ్ బై ఇండియన్ స్టాక్స్ సేస్ క్రిస్ వుడ్, గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ అట్ జెఫరీస్. యూపీఎస్ ఇండియా ఎక్స్పోజర్, అప్స్ ఇండియా ఎక్స్పోజర్. ఇతను క్రిస్ వుడ్ ఉన్నారు కదా, క్రిస్ వుడ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ. ఓకే, జెఫరీస్ వాళ్ళు, జెఫరీస్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ వాళ్ళు క్రిస్ వుడ్ ఏం చెప్తున్నారంటే, యుఎస్ స్టాక్స్ అమ్మేసేయండి, ఇండియన్ స్టాక్స్ కొనుక్కోండి, ఇండియా గ్రోత్ బాగుంది, ఇప్పుడు ఇండియన్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయని క్రిస్ వుడ్ గారు చెప్పిండ్రు. అప్స్ ఇండియా ఎక్స్పోజర్ పెంచిండ్రు. ఓకే, ఇండియన్ స్టాక్స్ పెరుగుతాయి అనేసి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, వీడియో కొంచెం పెద్దది ఉంటుంది, డైలీ కొంచెం చూడండి ఫ్రెండ్స్. అంతా వాల్యుబుల్ పాయింట్సే. కొత్త వాళ్ళు అయితే స్టాక్ మార్కెట్కు చాలా యూజ్ అవుతుంది. స్టాక్స్ గురించి చెప్తుంటాను, డైలీ ఏం జరిగిందో చెప్తుంటాను. మీరు స్కిప్ చేస్తే బిగినింగ్ నేర్చుకునే వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మార్కెట్ వాచ్ ఫోల్డర్లో ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో. మార్కెట్ వాచ్ అదంతా చూడండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్కు స్టాక్ మార్కెట్ వీడియోస్ సపరేట్గా చేసి ఉన్నాను. స్టాక్ మార్కెట్ టర్మ్స్ ఏమేమి ఉంటాయో అన్నీ విజిట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో. ఓకే, మార్కెట్ వాచ్ డైలీ చూడండి. డైలీ ఇంపార్టెంట్ కంపెనీ ఆర్డర్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా డైలీ. ఓకే, మీకు మొత్తం తెలిసిపోతుంది ఒకటే వీడియోలో. ఒక డే ఏం జరిగింది, అలా రేపు ఏం జరిగేది, రేపు ఎల్లుండి ఏం జరిగేది, వరుసగా డైలీ న్యూస్ వస్తూనే ఉంటుంది నా నుంచి వీడియో. ఓకే, మిస్ చేయకుండా పూర్తిగా వింటేనే మీకు నాలెడ్జ్ వస్తుంది. సీనియర్లు అయితే అవసరం లేదు, జూనియర్లు కంపల్సరీ చూస్తే మొత్తం తెలిసిపోతుంది. ఓకే, ఇంకా ఈ పాయింట్స్ తర్వాత చెప్తా ఫ్రెండ్స్. నిఫ్టీ ఈరోజు నిఫ్టీ 50 24,125 దగ్గర ఉంది ఫ్రెండ్స్. 273 పాయింట్లు పెరిగి ప్లస్ 1.15% పెరిగింది. సెన్సెక్స్ వచ్చి 79,408, 855 పాయింట్లు పెరిగి ప్లస్ 1.09% పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 55,304 వద్ద స్టాప్ అయింది.
1014 పాయింట్స్ పెరిగింది, +1.87% పెరిగినట్టు. నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే నిఫ్టీ 50 తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 పవర్ఫుల్. అది నిఫ్టీ 50 తర్వాత మంచి స్టాక్స్ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉంటాయి. ఓకే, ఆ నిఫ్టీ నెక్స్ట్ 50 వచ్చి 65,406 వద్ద నిలిచింది. 1150 పాయింట్స్ పెరిగింది, అంటే 1.79% పెరిగింది. ఈరోజు స్టాక్ మార్కెట్ బాగా పెరిగింది ఫ్రెండ్స్, వరుసగా 5 రోజుల నుంచి పెరుగుతూనే ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి +2.50% పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి +2.21% పెరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 2.50%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 +2.21% పెరిగింది. బాగా పెరిగినాయి. ఇండియా విక్స్ వచ్చి వోలటిలిటీ ఇండెక్స్, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 15.51 ఉంది. ఓకే, +0.26% వరకే పెరిగింది. వరుసగా పెరుగుతుంది కాబట్టి వోలటిలిటీ తగ్గితే కొంచెమే పెరిగింది, ఎక్కువ పెరగకూడదు. కొంచెం పెరిగింది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇండియాకు అనుకూలంగా ఉండేవి మొత్తం, బ్రెంట్ క్రూడ్ కానీ డాలర్ కానీ అన్ని, విక్స్ కానీ అంతా తగ్గుతూ ఉండేవి కాబట్టి కొన్ని రోజుల్లో భయం ఉండదు స్టాక్ మార్కెట్లో, ఇండియన్ స్టాక్ మార్కెట్లో. ఓకే, ఇండియన్ విక్స్ 15.51 ఉంది, 51 ఉంది, అంటే +0.26% పెరిగింది. గిఫ్ట్ నిఫ్టీ నేను వీడియో తీసే వరకు 24,150 ఉంది ఫ్రెండ్స్, అది +1.45% పెరిగింది ఫ్రెండ్స్, పాజిటివ్లో ఉంది. డోజోన్స్ ఫ్యూచర్స్ అయితే నెగిటివ్లో 0.83%, నేను వీడియో తీసే టయానికి ఈవినింగ్కు 0.83% తగ్గి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు నైట్ యుఎస్ స్టాక్ మార్కెట్ ఎట్లుంటుందో చూద్దాము, రేపు చెప్తాను నేను. ఓకే, ఇంకా ఏముందంటే ఇక్కడ బ్రెంట్ క్రూడ్ US డాలర్తో 66.17, $66.17 ఉంది. బ్రెంట్ క్రూడ్ పర్ బ్యారెల్, ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ $66.17 ఉంది. తగ్గింది, -2.65% ఉంది. ఓకే, తగ్గింది, $66.17 వద్ద ఉంది. USD/INR వచ్చి $85.13 ఉంది. ఒక డాలర్ వచ్చి $85.13 ఉంది, 0.29% తగ్గింది ఫ్రెండ్స్. సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇప్పుడు ఎనర్జీ వచ్చి 2.50% టాప్లో నిలిచింది ఫ్రెండ్స్. PSU బ్యాంక్ వచ్చి 2.47% పెరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ 2.38% పెరిగింది. ఇవి టాప్ సెక్టోరల్ పర్ఫార్మెన్స్, టాప్ సెక్టార్స్ ఎనర్జీ, PSU బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్. ఓకే, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు సెక్టార్ పెరిగినాయి. FMCG సెక్టార్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం, అంటే మనకు అవసరమైన వస్తువులు కొనుక్కుంటాం కదా మనం, కాల్గేట్ కంపెనీ అట్లాంటివి. ఓకే, FMCG, నెస్లే అట్లాంటి కంపెనీస్ తగ్గినాయి, 0.96% తగ్గింది సెక్టార్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే మనము 2079 స్టాక్స్ పెరిగితే 536 స్టాక్స్ తగ్గినాయి. 2079 స్టాక్స్ పెరిగితే 536 స్టాక్స్ తగ్గినాయి, అంటే 1:4, 4:1 అంటే ఒక స్టాక్ తగ్గితే 4 స్టాక్స్ పెరిగినాయి, ఒక స్టాక్ తగ్గితే 4 స్టాక్స్ పెరిగినాయి. అట్లుంది NSEలో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బాగుంది. ఇంకా టాప్ గెయినర్స్ వస్తే టెక్ మహీంద్రా ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ కంపెనీ +5.10%. ఈరోజు IT సెక్టర్ కానీ బాగుంది, రిజల్ట్స్ IT సెక్టర్ బాగాలేకపోయినా కానీ పెరుగుతూ ఉన్నాయి IT స్టాక్స్, ఈరోజు పెరిగినాయి. ఓకే, చూడండి, టెక్ మహీంద్రా +5.10% పెరిగింది, సాఫ్ట్వేర్ కంపెనీ ఫస్ట్ టాప్ గెయినర్ అది. తర్వాత ట్రెంట్, టాటా వాళ్ళది రీటైల్ కంపెనీ, +4.47 పెరిగింది, 4.47% ట్రెంట్ పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 4.22% పెరిగింది. హీరో మోటో కార్ప్ 3.85% పెరిగింది, 3.85% హీరో మోటో కార్ప్, హీరో హోండా కంపెనీ. ఓకే, FIIs ఇంకా టాప్ లూజర్స్ చూస్తే అదాని పోర్ట్స్ 1.29% తగ్గింది, HDFC లైఫ్ 1.09% తగ్గింది, ITC 1.03% తగ్గింది, HUL 1.01% తగ్గింది. FII DI డేటా వస్తే ఇప్పటికి నేను వీడియో తీసే టయానికి FII DI డేటా రాలేదు ఫ్రెండ్స్,
అయితే నిన్నటి 17వ తేదీ మనకు జరిగింది కదా స్టాక్ మార్కెట్. గురువారము, శుక్ర, శని, ఆది వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చినాయి. గురువారం డేటా ఇది. గురువారము 4,667 స్టాక్స్ కొన్నారు, క్రోర్స్కు కొన్నారు. 4,667 కోట్లకు ఎఫ్ఐఐస్ కొన్నారు ఫారినర్స్. మన మ్యూచువల్ ఫండ్స్ డిఐఐస్, మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ 2,006 కోట్లకు అమ్మినాయి. 2,006 కోట్లకు అమ్మితే మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఎస్ ఫారినర్స్ 4,667 కోట్లకు కొన్నారు. పాజిటివ్. ఇది 17వ తేదీ గురువారం జరిగింది. ఈ రోజు డేటా రేపు చెప్తా. ఈరోజు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఎంత కొన్నారో డేటా ఇంకా రాలేదు, నైట్కి వస్తుంది, రేపు చెప్తా వీడియోలో. ఎఫ్ఐఎస్ బాట్ ఫర్ 14,600 కోట్లకు వరుసగా 3 రోజులు. ఈ రోజుది ఇంక్లూడ్ చేయలేదు, తెలియదు కాబట్టి మొన్న 17వ తేదీ వరకు 13, 15, 16, 17 తేదీల్లో, ఈ మంత్ 15, 16, 17 తేదీల్లో 3 రోజులకు కలిపి ఎఫ్ఐఎస్ బాట్ ఫర్ 14,600 కోట్లకు వరుసగా 3 డేస్కు అంత కొన్నారు. 14,600 కోట్లకు కొన్నారు. టుడేస్ డేటా ఎట్ టు కమ్, ఇంకా రాలేదు. టుడేస్ డేటా రేపు చెప్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఇంకా JSW Energy aims for 30 GW generation capacity by 2030. Revises target. Mamata Banerjee to lay foundation stone for 16,000 crore Salboni plant on Monday. Okay. Earlier the target was 40 gigawatt per hour. 40 gigawatt hour. ఓకే. అంటే JSW Energy ఏం పెట్టుకునింది, ఏమని 30 గిగావాట్ జనరేషన్ కెపాసిటీ 2030కి కంప్లీట్ చేయాలని. 30 గిగావాట్ జనరేషన్ కెపాసిటీ 2030 వరకు సాధించాలని JSW ఎనర్జీ కంపెనీ. ఓకే, ఇది మంచి కంపెనీ ఫ్రెండ్స్. ఇది రివైజెస్ టార్గెట్. మమతా బెనర్జీ ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు సల్బోని ప్లాంట్ కు. ఓకే, సల్బోని ప్లాంట్కు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఫౌండేషన్ వేసిండ్రు 16,000 కోట్లకు మండే ఈరోజు. ఓకే. అర్లియర్ ద టార్గెట్ వాజ్ 40 గిగావాట్ అవర్. 40 గిగావాట్కు టార్గెట్ ఉండింది ముందు, ఇప్పుడు రివైజ్ చేసుకున్నారు టార్గెట్ 30 గిగావాట్ జనరేషన్ కెపాసిటీ అని. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ పాజిటివే మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్కు. ఓకే, అన్ని కంపెనీలు బాగానే పెరుగుతూ ఉన్నాయి, మంచి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఎనలిస్ట్స్ ప్రెడిక్ట్ అప్ టు 17% అప్సైడ్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్. ఎనలిస్టులు ఏం చెప్తున్నారంటే 17% అప్సైడ్ పొటెన్షియల్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంకు పెరిగే స్కోప్ ఉంది 17% అంటున్నారు. ఓకే, ఆఫ్టర్ Q4 రిజల్ట్స్ బాగా వచ్చినాయి కాబట్టి, Q4 రిజల్ట్స్ బాగా వచ్చినాయి బ్యాంక్స్వి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్ అన్ని బాగా వచ్చినాయి. ఓకే, ఇంకా అన్ని బ్యాంక్స్ మోస్ట్లీ. ఓకే, షేర్స్ రోజు 2.1% పెరిగినాయి ఫ్రెండ్స్. ఐసిఐసిఐ రోజు 2.1%, 30 రూపీస్ వరకు పెరిగింది పర్ షేర్. ఒక షేర్ 30 రూపీస్ వరకు పెరిగింది అంటే 2.1% పెరిగినట్టు. ఓకే, నిఫ్టీ అబవ్ 200 EMA ఆఫ్టర్ 4 months. 4 months తర్వాత నిఫ్టీ 200 EMA పెరిగింది. 200 డైలీ మూవింగ్ యావరేజెస్కి వచ్చింది, అంటే 200 డేస్ పైకి వచ్చింది. వరుసగా పెరుగుతా నిఫ్టీ. ఓకే, 4 నెలల తర్వాత. ఓకే, ద నిఫ్టీ 50 ఇండెక్స్ హ్యాస్ సర్జ్డ్ ఓవర్ 11% ఇన్ ద లాస్ట్ 8 ట్రేడింగ్ సెక్షన్. నిఫ్టీ 50 ఇండెక్స్ వరుసగా సర్జ్ అయింది, 11% వరకు పెరిగింది నిఫ్టీ 50 వరుసగా 8 ట్రేడింగ్ సెషన్స్లో. 8 ట్రేడింగ్ సెషన్లలో 11% పెరిగింది నిఫ్టీ 50 వరుసగా 8 ట్రేడింగ్ సెషన్స్ నుంచి. ఓకే, ఇది పాజిటివ్ మనకు. ఓకే, ఇంకా మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఉంది కదా, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ పెద్దది, లోదా డెవలపర్స్ అంటాము. మ్యాక్రోటెక్, లోదా ఏదైనా ఒకటే. కట్స్ నెట్ డెప్ట్ 7% ఇన్ మార్చ్ క్వార్టర్ టు 4,000 crore. ఓకే, నెట్ డెప్ట్ ఇది తగ్గించుకునింది, అప్పు నెట్ డెప్ట్ 7% అప్పు తగ్గించుకునింది మార్చ్ క్వార్టర్లో. అంటే 4,000 కోట్లకు 7% అంటే
4,000 కోట్లకు అప్పు తగ్గించుకునింది ఆన్ స్ట్రాంగ్ హౌసింగ్ సేల్స్ అండ్ ఫండ్ కలెక్షన్స్ ఫ్రమ్ కస్టమర్స్. బాగా హౌసింగ్ సేల్స్ బాగా జరిగినాయి కంపెనీకు. మ్యాక్రోటెక్ డెవలపర్స్ హౌసింగ్ సేల్స్ బాగా జరిగినాయి, ఫండ్ కలెక్షన్లు కానీ బాగా వచ్చినాయి. కస్టమర్స్ నుంచి ఫండ్స్ వస్తాయి కదా అమ్ముతే, బాగా వచ్చినాయి కంపెనీకి. అందుకు ప్రాఫిట్ 4,000 కోట్ల వరకు వచ్చింది. 7% మార్చ్ క్వార్టర్లో తగ్గించుకునింది. అప్పు తగ్గించుకునింది కంపెనీ అంటే ఇంకా పాజిటివ్. అది ఆ కంపెనీకు పాజిటివ్, పెరగొచ్చు ఫ్యూచర్లో బాగా. అప్పు లేదు కాబట్టి అప్పు తగ్గించుకుంటా పోతా ఉండే. ఆల్రెడీ అప్పు తక్కువ ఉంది కంపెనీకి, ఇంకా 7% తగ్గించుకునింది. ఓకే. సెబీ ఫైండ్స్ ఓన్లీ 2 to 3 laborers, no EV production at Gensol's Pune unit, pledged percentage 81.7%, debt to equity 2.33. ఓకే. వైప్ అవుట్ 90% వాల్యూ. ఇప్పటి వరకు 91% వాల్యూ వైప్ అవుట్ అయిపోయింది. ఓకే. అంటే సెబీ ఏమో ఫ్రాడ్ జరుగుతూ ఉందని చెప్పింది కదా జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్లో. అది ఏం ఫైండ్ చేసిందంటే సెబీ స్టాప్ అయిపోయింది ప్లాంట్. సెబీ కండిషన్స్ పెట్టింది క్లోజ్ చేసేయండి అని. అందుకు 2-3 లేబరర్సే ఉన్నారు అక్కడ. లేబర్లు వర్క్ చేసేవాళ్ళు 2-3 ఉన్నారు అంతే ఆ కంపెనీలో. ఇప్పుడు నో ఈవీ ప్రొడక్షన్ ఏం జరగడం లేదు. ఓకే. పూణే యూనిట్లో, జెన్సాల్స్ పూణే యూనిట్లో వర్కే జరగడం లేదు, స్టాప్ అయిపోయింది. ఎందుకంటే కంపెనీ లాస్లో అయిపోయింది. ఫ్రాడ్ చేసిండ్రు వాళ్ళు ప్రమోటర్లు. ప్లెడ్జ్డ్ నేను ముందే అనుకున్న ఫ్రెండ్స్ చాలామంది ఎగబడి కొన్నారు ఈ కంపెనీ జెన్సాల్ ఇంజనీరింగ్. నేను చూస్తానే ఉండాలి 1 year నుంచి 2 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కంపెనీకి. కొనలేదు నేను, ఎందుకంటే ప్లెడ్జ్డ్ అంటే తనఖా పెట్టిండ్రు ప్లెడ్జ్డ్. అంటే అప్పటికి 60% ఏమో ప్లెడ్జ్ చేసి ఉన్నారు 1 year ముందు నుంచే. నేను చూసి ఇది కొనలేదు నేను. ప్లెడ్జ్ పెడితే ఎట్లా, వాళ్ళు విడిపించుకోకపోతే మొత్తం కంపెనీ నాశనం అయిపోతుంది. అట్లే నాశనం అయిపోయింది నేను అనుకున్నట్టే. ఎందుకంటే 60% ఉన్నింది ప్లెడ్జింగ్ అప్పుడు. తెలిసిన వాళ్ళకు చెప్పినా నేను, తెలియని వాళ్ళకు కొనేసిండ్రు, చాలా కొన్నారు. కంపెనీ బాగా పెరుగుతా ఉన్నింది. అంతా ఫ్రాడ్ చేసిండ్రు వాళ్ళు. ఆర్డర్స్ వస్తున్నాయంటే కొంటా పోయిండ్రు పబ్లిక్. వాళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, ఫండ్స్ డైవర్ట్ చేసిండ్రు వేరే చోటికి. ఫండ్స్ డైవర్ట్ చేసి కంపెనీ ఫెయిల్యూర్ చేసేసిండ్రు ప్రమోటర్లు. ప్లెడ్జ్డ్ 81.7% ప్లెడ్జింగ్లో ఉంది ఇప్పుడు. డెప్ టు ఈక్విటీ అప్పు ఎంత ఉంది? 2.33 ఉంది డెప్ టు ఈక్విటీతో పోలిస్తే. అప్పు అంటే 1 కంటే తక్కువ ఉండాలా. డెప్ టు ఈక్విటీ 1 కంటే తక్కువ ఉంటే మంచి కంపెనీ. 0.5, 0.2 ఉంటే ఇంకా మంచిది. డెప్ టు ఈక్విటీ 0.2, 0.3, 0.4, 0.5 మోస్ట్లీ పోనీ 1 అన్నా ఉండాలా. ఇంకా తక్కువ ఉంటే ఇంకా మంచిది. 0.2 అట్లా 1 అన్నా ఉంటే పర్వాలేదు. 1 కంటే పెరగకూడదు. అప్పు ఎక్కువైపోయినట్టు, డబల్ త్రిబుల్ అయిపోతుంది. 2 అంటే డబల్ అప్పు. 2.33 అంటే 2.33 times 200 times అట్లా డబల్ కంటే ఎక్కువ అప్పు ఉన్నట్టు. ఓకే. డెప్ టు ఈక్విటీ ఇవన్నీ చూసి కొనేటప్పుడు నేను చూసినా కాబట్టి నేను ఇన్వెస్ట్ చేయలేదు దీంట్లో. చాలామంది ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ క్యాపిటల్ అంతా లాస్ అయిపోయింది. 90% పడిపోయింది కంపెనీ. ఇంకా క్లోజ్ అయిపోయినట్టే. ఆ ఇన్వెస్టర్లు పోయినట్టే జెన్సాల్ ఇంజనీరింగ్లో. ఎవరైనా పెట్టి కామ్గా తెలుసుకొని ఉంటే ముందే క్లోజ్ చేసుకుందు పొజిషన్లు, అమ్మేసుకుందరు. తెలియని వాళ్ళు ఉంటారు, కామ్గా ఉంటారు, తగ్గింది పెరుగుతుంది అని. మొత్తం అయిపోయింది. 90%, 10% ఉంటుంది. 100 రూపాయలు పెడితే 90 రూపాయలు పోయినట్టే. ఒక 10 రూపాయలు ఉంటుంది వాళ్ళది. 1,00,000 పెడితే 10,000 ఉంటుంది అంతే, ఇంకా ఎక్కువ ఉండదు. అది కానీ వెళ్ళిపోతుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి కంపెనీలు ఫండమెంటల్స్ చెక్ చేసుకోకుండా కొనుక్కోవద్దు మీరు ఎవరు. అందుకే ఫండమెంటల్ అనాలిసిస్ ఇంపార్టెంట్ టు బై ద కంపెనీ అంటారు. ఓకే. మీరు చూసి ఇట్లాంటి కంపెనీలు అన్నీ ఉంటాయి స్టాక్ మార్కెట్లో, అందుకే లాస్ అయిపోతారు. తెలియని వాళ్ళు నేర్చుకొని ఎంటర్ కావాలా ఇన్వెస్ట్మెంట్కు. ట్రేడింగ్ ఎక్కువ చేయకూడదు, అది ఇన్వెస్ట్మెంట్ చేయాలా అంతే. ఓకే. అప్పుడే బాగుపడతారు. నేను ఇన్వెస్ట్మెంట్ వరకే చేస్తాను, ట్రేడింగ్ చేయను.
Muthoot Finance shares gain 5% after company declares 26 rupees dividend, interim dividend, and said it will be paid to the shareholders within 13 days from the date of declaration. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ షేర్స్ 5% పెరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ అంటే ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఇది ఓకే, గోల్డ్ లోన్ కంపెనీ. ఇది ముత్తూట్ ఫైనాన్స్ ఫేమస్ కదా, గోల్డ్ లోన్స్ ఇస్తూ ఉంటుంది అండ్ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటుంది, లోన్లు. ఓకే, అది 5% పెరిగింది ఆఫ్టర్ కంపెనీ 26 రూపాయలు ఇంటీరియం డివిడెండ్ డిక్లేర్ చేసింది కంపెనీ. అందుకు 5% పెరిగింది ఈరోజు, 5% వరకు. అండ్ ఏమన్నారంటే వాళ్ళు, ఇట్ విల్ బి పే టు ద షేర్ హోల్డర్స్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్. వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత 30 days లోపు ఆ 26 రూపాయలు ఎవరన్నా షేర్లు కొని ఉంటే ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు, ఒక్కొక్క షేర్కు 26 రూపాయలు వచ్చి పడతాయి. 10 షేర్లు కొంటే ఒక్కొక్క షేర్ 26 రూపాయలు, కాబట్టి 10 షేర్లు అంటే 260 రూపీస్. 100 షేర్స్ ఉన్నాయనుకోండి మీవి కొని ముత్తూట్ ఫైనాన్స్వి. ఓకే, ఆ రికార్డ్ డేట్ లోపు షేర్లు ఉంటే మీకు 30 days లోపు డేట్ ఇస్తారు, ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత కొని ఉంటే, ఒక 100 షేర్లు కొని ఉంటే 26 × 100 అంటే 2600 డివిడెండ్ వస్తుంది మీకు వడ్డీలాగా. ఒక షేర్ ఉంటే 26 రూపాయలు, 2 షేర్లు ఉంటే 52, అట్లా డివిడెండ్ పే చేస్తారు 30 రోజుల లోపు. ఇట్ ఈస్ ఎన్బిఎఫ్సి ప్రొవైడింగ్ గోల్డ్ లోన్ సర్వీసెస్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఫ్రెండ్స్, ముత్తూట్ ఫైనాన్స్. గోల్డ్ లోన్ సర్వీసెస్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఇది లోన్లు ఇస్తుంది ఇది. ఓకే, ఇది మంచి కంపెనీ. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంకా ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇవి పిఎస్యు బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, గవర్నమెంట్ బ్యాంక్స్. ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఇవి బ్రేక్అవుట్ అయినాయి ఈరోజు. బ్రేక్అవుట్ అయినాయి 3 కంపెనీలు. అంటే ఒక రెసిస్టెన్స్ దగ్గర నుంచి పెరిగినాయి. అంటే దీనికి టార్గెట్లు ఉంటాయి, ఇంకా పెరుగుతా పోతా ఉంటాయి. నెక్స్ట్ చార్ట్లో చూస్తే మీరు బ్రేక్అవుట్ అయినాయి 3 కంపెనీస్కు, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్. అందుకు మీరు చూసి మీ ఆడిటర్ను కన్సల్ట్ చేసి, లేకపోతే మీకు ఫండమెంటల్స్ తెలిస్తే మీరు మీ సొంత నిర్ణయం తీసుకొని కొనుక్కోవచ్చు. సో ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ బ్రేక్అవుట్ అయినాయి చార్ట్స్లో చూసుకోండి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు నేర్చుకోండి ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ అయింది కాబట్టి స్టాక్ పైకి పోవచ్చు, పెరగవచ్చు. ఓకే, కరెంట్ బ్యాంకింగ్ ర్యాలీ, ఇప్పుడు కరెంట్ బ్యాంకింగ్ ర్యాలీ నడుస్తూ ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించిన ఆర్బీఐ బ్యాంక్స్కు తగ్గించింది రెపో రేటు, బ్యాంక్స్ కస్టమర్స్కు తగ్గించినాయి. ఓకే, అందుకు ఈ బ్యాంక్స్కు బెనిఫిట్, రేట్లు తగ్గించను కాబట్టి వాళ్ళు మనం ఇన్వెస్ట్ చేస్తే, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే తక్కువ వడ్డీ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళకు బెనిఫిట్, మనకు లాస్. ఓకే, అందుకు ఈ పిఎస్యు బ్యాంక్స్ డైలీ చార్ట్లో ఈరోజు పెరిగినాయి 3 కంపెనీస్. డైలీ చార్ట్ చూసుకోండి, బ్రేక్అవుట్ అయింది. ఓకే, యూపీఎల్ కంపెనీ 2 years నుంచి, ఓకే, 2 years నుంచి సబ్డ్యూడ్గా ఉన్నింది. అట్లే అంటే సైలెంట్గా పెరగలేదు, సబ్డ్యూడ్గా ఉన్నింది. అట్లే సైలెంట్గా పెరగకుండా తగ్గిపోయి ఉన్నింది 40% అట్లా. చిన్నగా ఒక 6 months నుంచి పెరుగుతూ వస్తూ ఉంది. ఓకే, 2 months నుంచి కొంచెం ఎక్కువ పెరుగుతూ వచ్చి ఈరోజు బ్రేక్అవుట్ అయింది. 660 దగ్గర బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు 666, 667 ఉండాలి కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇది 660 దగ్గర బ్రేక్అవుట్ అయింది ఈరోజు. అంటే పైకి మూవ్ అయింది 2 సంవత్సరాల తర్వాత. చిన్నగా పెరుగుతూ వచ్చింది, ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి ఇప్పుడు కొంటే ఇది 660 దగ్గర, లేకపోతే 667 దగ్గర కొంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర. నెక్స్ట్ రెసిస్టెన్స్ 682 దగ్గర. అక్కడి వరకు ప్రాబ్లం లే. అది బ్రేక్అవుట్ అయింది అనుకో, అక్కడి నుంచి 740 వరకు పోవచ్చు. ఇంకా అక్కడ కానీ పెరిగింది అనుకో, బ్రేక్అవుట్ ఇస్తే 780 దగ్గర బ్రేక్అవుట్ ఇస్తే 820 దగ్గర హైకి పోవచ్చు. లాస్ట్ హై అక్కడే 830 ఏమో ఉంది, అక్కడ వరకు పోవచ్చు కంటిన్యూగా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేస్తే.
మళ్ళీ ఏదైనా కంపెనీకి ప్రాబ్లం వస్తే మళ్ళీ కిందికి వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. అయితే మోస్ట్లీ గుడ్ న్యూసే ఉండొచ్చు. చాలా రోజుల నుంచి పెరగలేదు కాబట్టి ఇప్పుడు పెరగవచ్చు అనుకుంటా ఉన్నారు అనలిస్టులు. 2 ఇయర్స్ సైలెంట్గా ఉండింది, ఇప్పుడు పెరుగుతూ ఉంది. దీని మీద కన్నేయండి. యూపీఎల్ అగ్రికల్చర్ కంపెనీ ఇది. ఓకే, పెస్టిసైడ్స్ కంపెనీ, పెద్ద కంపెనీ ఇది. ఓకే, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ గారు హ్యాస్ జస్ట్ అరైవ్డ్ ఇన్ ఇండియా. ఈరోజు ఇండియాకు వచ్చిండ్రు ఫ్రెండ్స్. వీళ్ళు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో ఉండరు, మార్నింగ్ దిగిండ్రు ఇండియాలో అమెరికా నుంచి. టు డిస్కస్ అబౌట్ ట్రేడ్ డీల్ గురించి. తారిఫ్ వార్ ఉంది కదా, ట్రంప్ గారు అనౌన్స్ చేసిన 90-డే పాస్. అందుకు మన మోడీ గారు, మన పిఎం మోడీ గారు, జేడి వ్యాన్స్ గారు వైస్ ప్రెసిడెంట్ యుఎస్, వీళ్ళు చర్చలు జరుపుతారు. ట్రేడ్ ఎంత ట్యాక్స్ తగ్గించుకోవాలి, ఆ కంట్రీ ఎంత తగ్గించుకోవాలా, ఈ కంట్రీ అమెరికా ఎంత తగ్గించుకోవాలా, ఇండియా ఎంత తగ్గిస్తుంది, ఇవంతా మాట్లాడుకుంటారు. ఈ చర్చల ద్వారా ఇండియాకు బెనిఫిట్ కావచ్చు ఫ్యూచర్లో. ఓకే ఓకే ఫ్రెండ్స్, చర్చల ద్వారా బాగానే ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ చూసి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. డైలీ నా వీడియోస్ మిస్ కావద్దు. పూర్తి వీడియోస్ చూస్తే మీకు అంతా తెలిసిపోతుంది. మోస్ట్లీ నేర్చుకుంటారు కంపెనీస్ గురించి, ఎట్లాంటి కంపెనీ ఏది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను నేను డైలీ వీడియోస్లో. డోంట్ మిస్ మై వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సీ యూ టుమారో. థ్యాంక్ యూ, బాయ్.